అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 193వ ప్రసంగం చేయబోతున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, ముఖ్యంగా గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు అందరికీ కూడా నమస్సుమాంజలి. ముందు మాటగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. అది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. వర్తమాన సమయంలో అనారోగ్యం విస్తృతంగా ప్రబలుతుందండి. అనారోగ్యం విస్తృతంగా ప్రపంచం మొత్తం మీద ప్రబలుతుంది. హాస్పిటల్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మెడికల్ షాప్స్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా చాలా అత్యధిక శాతం పెరుగుతోందంట. ఎక్కడ చూసినా కూడా మీకు హాస్పిటల్స్, ఎక్కడ చూసినా కూడా మీరు చూస్తుంటే టర్నోవర్ అంతా కూడా లక్షల కోట్ల టర్నోవర్ అంటున్నారు. ఫార్మా ఇండస్ట్రీ షేర్స్ ఎట్లా పెరుగుతున్నాయి తెలుసా? మీరు కొన్ని కంపెనీస్ తీసుకున్నట్లయితే, నేను చెప్పక్కర్లేదు పేర్లు, 5 రూపాయల షేరు 5,000 రూపాయలు అమ్ముతున్నారు. చూడండి, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫార్మా ఇండస్ట్రీ, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, డూపర్ స్పెషాలిటీ, ఈ ఆసుపత్రులన్నీ కూడా ఈ విధంగా విస్తృతంగా ఉండడం అది ఒక డెవలప్మెంట్కి సూచకమా అండి? లేకపోతే ఏం చెప్పాలి దీని గురించి? ప్రపంచమే అనారోగ్యంగా ఉంది. ప్రపంచం అంతా కూడా ఎలా ఉందంటే ఐసీయూ యూనిట్లో పడిపోయినట్టుందండి. వర్తమాన సమయంలో విశ్వం అంతా కూడా ఐసీయూలో ఉందన్నమాట. ప్రపంచమే ఉంది. దీనికి ఏమిటై ఉంటుంది కారణం? ఎవరైనా ఆ కోణంలో ఆలోచించారా? ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏమండి, ఎందువలన ఈ యొక్క విధానములు, అసలు రోగం ఎందుకు వస్తుంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ మీ దృష్టికి ఇదివరకు కూడా తెచ్చినట్టు గుర్తు నాకు. కానీ ఈ యొక్క విషయం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధ వహించాలి, బుద్ధినేత్రాన్ని తెరుచుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటామండి, హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నామండి. అలా ఆ భాగ్యాన్ని పొందే ప్రయత్నం ఎందుకు చేయటం లేదు? అంటే ఆరోగ్యం పట్ల మనకి, మనుషులకు సరి అయిన అవగాహన లేదండి. అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు, అది ఒక కమిటీని వేసి కొన్ని సంవత్సరాల క్రితమే సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి, దాని యొక్క సత్యమైన నిర్వచనాన్ని ప్రపంచానికి ఇవ్వటం జరిగిందండి. అందులో ఏమన్నారంటే, సత్యమైన సంపూర్ణమైన ఆరోగ్యం అంటే ఏంటంటే సంపూర్ణ శారీరక ఆరోగ్యము, కంప్లీట్ ఫిజికల్ వెల్ బీయింగ్ అంటారు. అదేవిధంగా సంపూర్ణ మానసిక ఆరోగ్యము, కంప్లీట్ మెంటల్ వెల్ బీయింగ్ అంటారు. మూడవది సంపూర్ణ సామాజిక ఆరోగ్యము. సంపూర్ణ సామాజిక ఆరోగ్యం అంటే కంప్లీట్ సోషల్ వెల్ బీయింగ్ అంటారు. ఈ మూడు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఫిజికల్ గా నేను బాగున్నానండి, బాగానే తింటున్నాను, తిన్నది అరుగుతుంది, పరిగెడుతున్నాను, జిమ్కి వెళ్తున్నాను, బాగా చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను, దానివల్ల మీకు మీరే నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నానని నిర్ధారించుకోవడంలో అది కరెక్ట్ కాదంటున్నారు డాక్టర్లు. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం చూసినట్లయితే 3 కోణాలు అక్కడ చెప్పడం జరిగింది. ఒకటి ఫిజికల్, రెండవది మెంటల్, మూడవది సోషల్, సామాజిక, మానసిక, ఇంకోటి ఏమన్నారు, భౌతిక. ఇప్పుడు మనం కేవలం భౌతిక శరీరము, నేను శరీరం అనుకుంటున్నామంటే 100% అత్యధిక సంఖ్యలోని మనుషులు కేవలము భౌతికత్వానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. భౌతికంగా ఆరోగ్యంగా ఉన్నానంటే నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాననే భావనలోకి వెళుతున్నారు. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారండి? సైకోసొమాటిక్ జబ్బులు అంటున్నారు. ఒక 70%, 80% మానసిక రుగ్మతలు
మానసిక ఒత్తిడి కారణంగా శరీరానికి కలిగేటువంటి ఈ రోగాలు, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ అనండి, డయాబెటీస్ అనండి, అదేవిధంగా బ్రెయిన్ స్ట్రోక్ అనండి, చాలా మందికి వస్తూ ఉంది. అర్థమైందండి. అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్, ఇంకా ఏం చెప్పాలి, న్యూరో ప్రాబ్లమ్స్ చెప్పాను. బ్రెయిన్ స్ట్రోక్ అంటే అందులో వచ్చేసింది. కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్, ఇది చాలా చాలా గట్టి జబ్బు అండి, ప్రాణాంతకమైనటువంటి, ఇవన్నీ ప్రాణాంతకం. అదేవిధంగా లేటెస్ట్గా ఇప్పుడు మనం వింటుంది ఏంటంటే ఇండియాలో కూడా నెంబర్ 2 అని అంటున్నారు, డిప్రెషన్ అండి, మానసిక రోగవదం. అర్థమైందండి. సో ఆ విధంగా ఇప్పుడు ప్రబలుతోంది. దీనికి ఏకైక కారణం అండి, గుర్తుపెట్టుకోండి, మనము మానసిక ఆరోగ్యము, సామాజిక ఆరోగ్యాన్ని విస్మరించడమే. కాస్త ఆలోచించండి. దీనికి కంప్లీట్గా ఒక 4-5 ఎపిసోడ్ చెప్పుకోవచ్చు అన్నమాట ఈ ఆరోగ్యం మీద. సంక్షిప్తంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 80% మానసిక ఒత్తిడి అనుకున్నప్పుడు మనసు గురించి సంపూర్ణ అవగాహన ఉండాలా లేదా చెప్పండి. మనసు గురించి అవగాహన లేనప్పుడు మానసిక ఆరోగ్యం ఎట్లా పెంపొందించుకుంటారండి? ఒక్కసారి ఆలోచించండి. సామాజిక ఆరోగ్యం అంటే తెలుసుకున్నారా మీరు? సామాజిక ఆరోగ్యం అంటే సమాజము మిమ్మల్ని గౌరవించాలి, సమాజం మిమ్మల్ని గుర్తించాలి. వీరు ఫలానా వారు మంచి వ్యక్తి, వారు కూడా ఏమంటారు, ఆశీర్వాదాలు ఇవ్వాలి ఆ మనిషికి. అప్పుడే సమాజం నుండి మనకేమొస్తుందండి, ఆ కంట్రిబ్యూషన్ అనమాట. పర్ఫెక్ట్ హెల్త్కి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇవన్నిటికీ ఏకైక కారణం ఏంటంటే భౌతిక తత్వంలోనే పూర్తిగా మునిగిపోవడం అండి. నేను దేహముని ఆ విధంగానే జీవితాన్ని పూర్తిగా గడుపుతూ ఉన్నారు. కానీ ఈ 3 భౌతిక, మానసిక మరియు సామాజిక, ఈ 3 కూడా మనకి సమకూరాలి అంటే మీరు ఏ ప్రయత్నము చేయక్కర్లేదండి. కేవలము ఒకే ఒక్క ఆరోగ్యం పట్ల మీరు ధ్యాస వహించాలి. దానిని ఏమంటారంటే ఆధ్యాత్మిక ఆరోగ్యం, స్పిరిచువల్ హెల్త్. స్పిరిచువల్ హెల్త్ అంటే నేను చెప్పాను, ఆత్మ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పరమాత్మతో కనెక్ట్ చేసుకోగలిగే శక్తి ఉండాలి మీలో. అర్థమైందండి. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మలో ఉన్న సంస్కారాలే నా యొక్క వర్తమాన జీవితము మరియు భావి జీవితాన్ని శాసిస్తున్నాయి అన్న అవగాహన ఉండాలి. ఇది కేవలము భగవద్గీతని తత్వజ్ఞాన కోణములో, ఆధ్యాత్మిక దృష్టి కోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ విషయాలు స్పష్టమవుతాయి. ఇది ముందు మాటగా చెప్పుకున్నామండి. ఇప్పుడు వేదాల గురించి వేదాల గురించి అనేక రిఫరెన్సెస్ ఉన్నాయి. మనము మొదలు పెట్టుకున్నాం ఒక 4 ఎపిసోడ్స్ నుంచి. ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని వేదాలకి ఈ వర్తమాన సమయంలో అత్యధిక ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ వేదాల గురించి మాత్రమే చెప్తున్నారని అనుకోకండి. వేదాలు మొదలైన శాస్త్రాలు, వేదాలకి హైయెస్ట్ గుర్తింపు ఇచ్చారు కాబట్టి భగవద్గీతలో కూడా వేదాల యొక్క రిఫరెన్స్ ఇచ్చారు. అర్థమైందండి. అందువలన అంటే ఎందువలన భగవద్గీత ఈ విధంగా తన యొక్క స్థాయిని తగ్గించుకున్నది, వేదాలకి మిగతా శాస్త్రాలకి ఉన్నతమైనటువంటి స్థాయిని ఇవ్వడం జరిగింది అంటే శ్రీమద్ భగవద్గీతని మనము ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోలేకపోవడమే. కానీ మనం ఇప్పటి వరకు 3-4 శ్లోకాలు, 4-5 శ్లోకాలు చర్చించడం జరిగింది. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి, సర్వశాస్త్రాలు ఇంక్లూడింగ్ వేదాలు, ఇంక్లూడింగ్ భగవద్గీత కూడా మీరు తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకోలేకపోయినట్లయితే, కేవలము పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచార ప్రసారానికే పూర్తిగా పరిమితము చేసినట్లయితే అది కేవలము శరీరం వరకే అది పనిచేస్తుంది. కానీ శరీరానికి భిన్నంగా ఆత్మ ఉన్నది అన్న సంగతి అది మనకి తెలియచేయదు. ఈ కారణంగా ఆత్మ శుద్ధి కాదు. ఆత్మశుద్ధి కానంత వరకు మనం ఏమి చేసుకున్నా కూడా, ఎంత డబ్బు సంపాదించుకున్నా, ఎన్ని వసతులు కల్పించుకున్నా, ఎన్ని స్వర్గ సుఖాలని మనం అనుభవం చేస్తున్నా, అది కేవలము ఒంటిలో ప్రాణం ఉన్నంత వరకే. తర్వాత క్యారీ ఓవర్ ఎఫెక్ట్ అంటూ లేదు. ఈ చర్చను దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనము
అద్భుతమైన శ్లోకాన్ని తీసుకోబోతున్నామండి. అది 11వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము. అందులో 11వ అధ్యాయంలోని 54వ శ్లోకం మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాము. ఒక్కసారి దాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే, ఎందుకంటే భగవంతుడు కొన్ని శ్లోకాల మాధ్యమంగా ఏం చెప్తున్నారంటే, భౌతికంగా మీరు చేసేటువంటి 4 ముఖ్యమైన ప్రక్రియల ద్వారా, అర్థమైందండి, 4 ముఖ్యమైన కర్మకాండల ద్వారా మీరు నన్ను పొందలేరు అంటున్నాడు భగవంతుడు. అందులో మొట్టమొదటిది వేద అధ్యయనము. అధ్యయనం అన్నాడు, వేదాల అనుభవం అనలేదు, చూసారా? వేదాల యొక్క పఠన పారాయణ శ్రవణం. వేదాధ్యయనము ద్వారా మీరు నన్ను పొందలేరు. అదేవిధంగా యజ్ఞ యాగాదుల ద్వారా మీరు నన్ను పొందలేరు. మూడవది ఘోర తపముల ద్వారా, తపస్సుల ద్వారా, ఉగ్ర తపము అంటాడు, ఉగ్ర తపస్సుల ద్వారా కూడా మీరు నన్ను పొందలేరు. అదేవిధంగా 4వది ఏంటంటే దాన పుణ్యాల ద్వారా కూడా మీరు నన్ను పొందలేరు. దీనికి మనం చర్చించుకున్నాం, ఇప్పటికే స్పష్టత మీకు వచ్చింటుంది. బుద్ధినేత్రాన్ని తెలుసుకోండి. అంధవిశ్వాసం ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి పురోగతి మనకి ప్రగతి కనపడదండి. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. అది కేవలము కొద్ది సమయం మాత్రమే కాస్త మీకు ఊరట కలిగించవచ్చు, కానీ అది దీర్ఘకాలం పనిచేయదు. ఎందుకంటే ఆత్మజ్ఞానము మనం పొందలేకపోతున్నాం. కేవలము ప్రకృతి, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఈ శరీరము, వీటితోనే ఈ యొక్క ఇంద్రియ సుఖాలకి మనం మరిగిపోయి దానితోనే మొత్తం అంతా 24 గంటలు 365 రోజులు జీవిత కాలము అలా గడుపుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాం. ఇది వర్తమానంలో అత్యధిక సంఖ్యలోని మనుషులు ఈ విధంగానే గడుపుతున్నారు. అందుకనే గీతలో ఏమన్నాడు? 7వ అధ్యాయం 3వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. నన్ను కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారు. ఎందుకనాలి ఆ విధంగా? ఎందుకనాలంటే భౌతిక తత్వంలో మునిగిపోయారు అందరూ కూడా. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? నన్ను పొందే మార్గం ఏమిటి అన్నటువంటి ప్రశ్నకి సమాధానంగా భగవంతుడు ఏమంటాడు? అనన్య భక్తి అన్నాడు. భక్త్యాత్వనన్యయా, ఏమండి? భక్త్యాత్వనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరింతప. సారీ, జ్ఞాతుం ద్రష్టుం ప్రవేష్టం. అర్థమైందండి? జ్ఞాతం ద్రష్టం ప్రవేష్టం, అది మనం చెప్పుకున్నాము. అర్థమైందండి? నన్ను తెలుసుకుంటారు, నన్ను అనుభవం చేస్తారు, అనుభూతి చేస్తారు, నా యొక్క గుణాలన్నీ మీకు నిండుగా సమకూరుతాయి. ప్రవేశం అంటే నాలాగా తయారవుతారు. అంతకంటే గొప్ప ప్రాప్తులు ఏమన్నా ఉన్నాయా చెప్పండి? మనం బిజీగా ఉన్నామంటారు ఈ రోజున. అంత ప్రాప్తులు ఏమన్నా సాధిస్తున్నారా? అంతకంటే గొప్ప ప్రాప్తులు మీకు ఏమన్నా కలిగినట్లయితే అటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు విడిచిపెట్టారంటే అర్థం ఉందండి. అర్థమైందండి? ఇంతకంటే గొప్ప జ్ఞానం మీకు దొరికినట్లయితేనే, లేకపోతే నిజంగా ఈ విధంగా ఈ జ్ఞానాన్ని విడిచిపెట్టి ఏదో విధంగా మళ్ళీ మీరు భౌతికత్వంలోనే ఈ విధంగా మునిగిపోయారు అంటే రేపటి రోజున ఏ భగవంతుడా, ఏమిటి ఇలాగవుతోంది నా జీవితము అనేటువంటి అర్హతని మీరు కోల్పోతారు. ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు, ఎవరు చెప్పటం లేదు ఇక్కడ. ఈ యొక్క చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే భగవంతుడు ఈ 11వ అధ్యాయంలోని 55వ శ్లోకములో ఏ మనిషికైతే 5 లక్షణాలు ఉంటాయో, ఏ భక్తుడికైతే, ఏ గీతా ప్రేమికుడికైతే, ఏ సత్యాన్వేషణలో ఉన్నటువంటి జిజ్ఞాసికైతే 5 లక్షణాలు ఉంటాయో వారు ఖచ్చితంగా నన్ను ప్రాప్తి చేసుకుంటారు అని చెప్తున్నాడు. ఇంతకంటే ఇంత స్పష్టత ఇంకెంతకంటే ఎవరు చెప్తారు చెప్పండి? తండ్రి బిడ్డలకి చెప్తున్నాడు. తండ్రి బిడ్డల అనుబంధాన్ని మనం ఎంజాయ్ చేయాలండి. ఏ విధంగా మన భౌతిక జగత్తులో తండ్రి బిడ్డలు ఎలా ఉంటారు చెప్పండి? చాలా ప్రేమపూర్వకంగా ఉంటారు కదా. తండ్రి బిడ్డకి ఏం చెప్తే అది చేస్తాడు, బిడ్డ కూడా అవసరమైనవన్నీ తండ్రిని అడుగుతాడు. సో ఈ విధంగా ఈ సంబంధం అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ 5 లక్షణాలు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ముందుగా శ్లోకాన్ని వినండి. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవా. ఇది శ్లోకం. ఇక్కడ ఏమంటున్నాడు? మత్కర్మ, నా కొరకే మీరు కర్మలు చేయాలి. ఎంత గంభీరమైన స్టేట్మెంట్ అండి భగవంతుడిది. ఇందులో ఎంతో గుహ్యత దాగి ఉన్నదండి. మత్కర్మ అంటే ఏమర్థం చేసుకున్నారు ఇప్పటిదాకా? భగవద్గీత శ్లోకాలు మీ దగ్గర ఉన్నాయి కదా.
భగవద్గీత పుస్తకాలు ప్రపంచం అంతా అమ్ముడవుతున్నాయి కదా. 11వ అధ్యాయంలో 55 శ్లోకం ఇదే ఉంది కదా. ఏమైనా వేరే చెప్తున్నాను నేను ఏమైనా? మత్కర్మ అంటే ఏమిటి? ఈ కర్మలు నా కొరకు చెయ్యాలంటున్నాడు. అంటే ఏంటి నా కొరకు చేయటం అంటే ఏంటి? నా ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు ఉండాలి అంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. మత్కర్మ. ఎందుకంటే ధర్మ సంస్థాపన చేస్తాను అని భగవంతుడు వాగ్దానము చేసి ఆ వాగ్దానము అనుసారముగా సృష్టి మీద అవతరించినప్పుడు ఇంకా వేరే విధంగా పిచ్చి పిచ్చి కర్మలు చేస్తూ ఉంటే ఆయన సపోర్ట్ చేస్తాడా మనకి చెప్పండి? అందుకని మత్కర్మ అన్నాడు. ఈ కర్మ నా యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని అంటే ఏంటి? చెడు కర్మలు చేయకూడదు. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, సామాజిక విలువలు, మానవీయ విలువలు, మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ పెంపొందించుకోవాలి, చరిత్ర నిర్మాణం చేసుకోవాలి. కేవలం ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్, చరిత్ర పోతే మొత్తం పోయింది అనుకుంటే ఏం లాభం అండి? అర్థమైందండి? భగవంతుడు ఏమంటాడు? మంచి కర్మలు చెయ్యాలి. ఇప్పుడు రాజయోగం అనే ప్రక్రియని నేను ఇచ్చాను మీకు. ఏం చేయాలి? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకోవాలి. అనుభవం చేయడం చాలా తేలికండి. దానికి అభ్యాసము చాలా చక్కగా భగవంతుడి యొక్క పర్యవేక్షణలో ఆ విధంగా రకరకాల మ్యూజిక్ పెడతారు, సాఫ్ట్ మ్యూజిక్ పెడతారు, కామెంటరీస్ పెడతారు. మీకు గూగుల్లో దొరుకుతాయండి. మీరు సైలెన్స్ లో కూర్చుని ఆ కామెంటరీ ఎలాగైతే చేసి చెప్తుంటారో ఆ విధంగా మీరు ఆత్మస్వరూపము, ప్రకృతి మధ్య మెరిసేటువంటి ఒక నక్షత్రము, ఆ విధంగా మీరు ఈ శరీరం అనేటువంటి ఈ వినాశి దేహం అనే వస్త్రము నుండి ఆ విధంగా ప్రకృతి నుండి బయటికి ఆ విధంగా వస్తున్నారు. వచ్చి ఆ విధంగా మీరు ప్రయాణం చేస్తున్నారు, పరంధామానికి వెళ్తున్నారు. అక్కడ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ మీ ఎదురుగా ఉన్నాడు. మీ పరమాత్మ నుండి శక్తులు, గుణాలు తీసుకుంటున్నారు. ఆ విధంగా మీ ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఈ విధంగా ప్రయాణం ఉంటుంది. ఆ యోగా కామెంటరీ మ్యూజిక్ పెట్టేసి తర్వాత మళ్ళీ మనము శరీరంలోకి చేరుకుంటాము. మీకు శక్తి అనుభవం జరుగుతుంది, గుణాల అనుభవం అవుతాయి, ఒక దైవత్వం అనుభవం అవుతుంది అనమాట. డివినిటీ అంటారు చూసారా, డివైన్ వర్చ్యూస్ అంటారు చూసారా, అనుభవంలోకి వస్తాయి. అభ్యాసం చెయ్యాలి. అభ్యాస యోగ యుక్తైన చేతస నా అన్యగామిన అన్నాడు. పరమం పురుషం అన్నాడు. ఇక్కడ పరమాత్మతో కలయిక జరుగుతుంది. కొన్ని లక్షల మందికి జరిగింది. వాళ్ళు చాలా ఖుషీగా ఉన్నారు. వాళ్ళ లైఫ్ ని చాలా చక్కగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారంటే మీకు అవదా? వీళ్ళు ఏమైనా పైనుంచి దిగొచ్చారా? అర్థమైంది. కొన్ని లక్షల మంది అబద్ధము చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క స్టేట్మెంట్ నేను పూర్తి సాధికారతతో మీకు చెప్తున్నాను. దయచేసి ఈ విధంగా తేలికగా తీసుకోకండి. పరమాత్మ సృష్టి మీద అవతరించి స్వయముగా రాజయోగం అనేటువంటి ప్రక్రియని ఇప్పుడు దాని ద్వారా ఆత్మ పరిచయము, ఆత్మ యొక్క పరిచయం అంటే ఆత్మ యొక్క అస్తిత్వము, ఆత్మ యొక్క ఏమంటారు ప్రాప్తి, ఆత్మ యొక్క ఉనికి, అనుభూతి. సో అక్కడి నుండి పరమాత్మ ఆత్మస్వరూపము ఒకటే, పరమాత్మ స్వరూపం ఒకటే, సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపం. కేవలం పరమాత్మ జనన మరణ చక్రంలోకి రారు కాబట్టి వారిని పరమ ఆత్మ అన్నాం. అందుకని ఈ విధంగా చేసినట్లయితే సంస్కార పరివర్తన జరుగుతుంది. సంస్కార పరివర్తన జరగకపోయినట్లయితే భగవంతుని ధర్మ సంస్థాపన కర్తవ్యము ఏ విధముగా ఆయన స్థాపన చేయగలుగుతాడు? 850 కోట్ల మంది కూడా ఇప్పుడు ఈ రోజున గిరి గీసుకుని మాకు భగవద్గీతతో ఏ సంబంధం లేదు, భగవానువాసతో మాకే సంబంధం లేదు, కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకుంటాము, దాని నుండే ఫలానా స్వామి గారు, ఫలానా గురువు గారు మాకు మోక్షం కలుగుతుందని చెప్పారు, స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్పారు అంటే అది తర్క విరుద్ధం అండి. తర్క విరుద్ధం. అది ఇల్లాజికల్ గా మనం అర్థం చేసుకుంటున్నాం. ఎందువల్ల అర్థం చేసుకుంటున్నాం అంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకోలేదు. మత్ కర్మ కృన్మత్పరమో అన్నాడు. మత్పరము అంటే ఏంటి? భగవంతుణ్ణి పొందడమే పరమ లక్ష్యము. నా యొక్క ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్, నా గోల్ ఏమిటి? ఈ యొక్క అంతిమ జన్మ, ఆఖరి శ్వాస, సృష్టి చక్రం యొక్క అంతిమ శ్వాసలో ఉన్నది పరమాత్మ ఇంటర్ఫియర్ అవుతున్నాడు. పరమాత్మ ప్రత్యక్షంగా తనే స్వయముగా జ్ఞానం చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తనేమంటున్నాడు? నా పట్లనే నీ యొక్క దృష్టి ఉండాలి, నన్ను పొందడమే నీ లక్ష్యముగా కావాలి. పరమో మత్ అంటే నేను, నా యొక్క మత్ కర్మ కృన్మత్ పరమో మద్భక్త అన్నాడు. ఇప్పటి వరకు మనం ఎంతో మందిని మనం భక్తి చేసామండి, ఎక్కడికో వెళ్ళాము, ఫలానా వారిని ఫలానా వారిని ఫలానా వారిని
33 కోట్ల మంది దేవీ దేవతల్ని పూజ చేస్తున్నాం. అందులో మనకి నచ్చిన వారిని, అదే విధంగా ధర్మస్థితలు, ఎందుకంటే ఈ ప్రపంచానికి సంబంధించింది కాబట్టి ఒక ధర్మస్థాపకుడు గురునానక్ గారు సిక్కు ధర్మం స్థాపించారు, గౌతమ బుద్ధుడు బౌద్ధ ధర్మం స్థాపించారు, అదేవిధంగా జీసస్ క్రీస్తు ఏమో క్రైస్తవ ధర్మము, ప్రాఫెట్ మహమ్మద్ ఇస్లాం ధర్మము, ఇలాగా మనకు అనేక మంది ఋషులు మునులు ఆది శంకరాచార్య మొదలగు వారు హిందూ ధర్మాన్ని, సో ఈ విధంగా మీరు చేసుకుంటూ వచ్చారు. ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాడు భగవంతుడు మనందరినీ కూడా, సంస్కార పరివర్తన జరుగుతుందా? ఆత్మ యొక్క అస్తిత్వాన్ని మీరు గమనించగలిగారా? ప్రాప్తి చేసుకున్నారా? రాజయోగం అని 93 శ్లోకాల్లో చెప్తున్నాడే భగవంతుడు, ఈ రాజయోగ అభ్యాసం మీరు చేస్తున్నారా? రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన చేసే ఒక అద్భుతమైన ఫార్ములాని నేను భగవద్గీతలో చెప్తే దానిని సమూలంగా విస్మరించి ఏదో కొన్ని శ్లోకాలలో యుద్ధము, రణము, సంగ్రామము అని ఉన్నట్లయితే అది భౌతిక యుద్ధముగా, హింసాత్మక యుద్ధముగా మీరు ఆ విధంగా మీ అంతట మీరే తీర్మానించుకుని దాని ద్వారా ఆ విధంగా సినిమాలు తీసుకొని, డ్రామాలు తీసుకొని, సీరియల్స్ తీసుకొని ప్రజానీకానికి ఆ విధంగా చాటుతున్నారే. నేను ఆ విధంగా చెప్పినటువంటి దాఖలాలు భగవద్గీతలో 574 శ్లోకాలు ఎక్కడైనా ఉంటే చూపించండి. విషయ వికారాల మీద యుద్ధం అని చెప్పి నేను ఈ యొక్క రణము, యుద్ధము, సంగ్రామం అని చెప్పి మయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాపాప్మ విద్య శత్రువు. ఈ లోకంలో విషయ వికారాలు ఈ యొక్క శత్రువులు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన. ఆ రిపు అంటే శత్రువు. నిన్ను నీవు ఉద్ధరించుకుంటే నీ యొక్క ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది. నువ్వు ఉద్ధరించుకోకపోయినట్లయితే, నా మాటలు పెడచెవిని పెట్టినట్లయితే, నా మాటలు తేలికగా తీసుకున్నట్లయితే, విస్మరించినట్లయితే నీలో ఉన్నటువంటి ఆత్మ అజ్ఞానము కారణముగా నీ ఆత్మనే నీ యొక్క జీవితానికి పరమ శత్రువుగా తయారయ్యి నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్టున్నాడు. ఎన్నో శ్లోకాల్లో వైరి అన్నాడు, శత్రువు అన్నాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మన జిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ అన్నాడు. నీ యొక్క మనసు బుద్ధిని అవేకన్ చేసి ఆత్మ చింతన చేసినట్లయితే నీకు నీవే బంధువు నాయన, అది ఇగ్నోర్ చేసినట్లయితే నీకు నీవే శత్రువు అన్నాడు. 6వ అధ్యాయంలోని 5 మరియు 6 ఈ 2 శ్లోకాలు చెప్పాను. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, మత్కర్మ మత్పరమో మద్భక్త అంటే, భక్తి అంటే ఊరికే ఏదో మొక్కుబడిగా చేసుకునే భక్తి కాదండి. అది భక్తి కాదు. అది కొద్ది సమయం కొరకు మీకు ఏదైనా కాస్త ఊరట కలిగిస్తే, ఉపశమనం కలిగిస్తే కలిగించుగాక, కానీ ఆత్మని శుద్ధి చెయ్యదు. ఆత్మని శుద్ధి చెయ్యనంత వరకు మీరు చేసే సమూలంగా భక్తి మార్గంలో మీరు చేసే అన్ని ఎఫర్ట్స్ కూడా అది వ్యర్థము కిందనే మనం భావించవలసి వస్తుంది. ఎందుకంటే చివరికి ఈ జన్మ వరకే మనకు ఆనందాన్ని ఇస్తోంది. ఈ జన్మ వరకే ఏదో కొంత ప్రాప్తిని పొందాను, ఫలానా గురువు గారు నాకు మంత్రం ఇచ్చారు, లేకుండా ఉంటే ఫలానా ఎక్కడ ఎవరూ వెళ్ళనటువంటి తీర్థయాత్రకి నేను మానసరోవరం వెళ్ళాను, లేకపోతే ఫలానా అమర్నాథ్ యాత్ర చేసుకుని వచ్చాను, లేకపోతే చార్ధామ్ యాత్ర చేసుకుని వచ్చాను అంటే మీకు ఏదైనా ఊరట కలిగించవచ్చు, కానీ అది ఆత్మని శుద్ధి చేయదు. ఎందుకంటే దైహిక భ్రాంతిలో మీరు ఆ విధంగా దైహిక భ్రాంతిలో భౌతిక తత్వం ఆధారంగా మీరు ముందుకు వెళ్తున్నారు. మత్కర్మ మత్పరమో మద్భక్త అంటే భక్తి యోగంలో కూడా ఏం చెప్పారు గమనించండి. అక్కడ భక్తి యోగంలో కూడా సత్యమైన భక్తి, నిరంతర భక్తి, సదా ఆ విధంగా మనసు ద్వారా మయ్యర్పిత మనోభక్తి, మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ అన్నాడు 12వ అధ్యాయంలోని 14వ శ్లోకంలో. అదే యోమద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు మనసు బుద్ధి ద్వారా నిరంతరము నన్ను స్మృతి చేసేటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అంటున్నాడు. మత్కర్మ మత్పరము మద్భక్త సంఘవర్జిత, ఇది చాలా ఇంపార్టెంట్. సంఘవర్జిత అంటే ఏంటి? సంఘ అంటే సంబంధము. దేనితో సంబంధము? ఈ భౌతిక విషయాలతో మీరు దూరంగా ఉండాలి. భౌతిక ఏమంటారు వరల్డ్లీ ఏవైతే ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ సుఖాలనండి,
లేదా భౌతిక సాధనాలని సమకూర్చుకోవడానికే మీ యొక్క జీవితం సరిపోతుంది. ఆ యొక్క దానికి డబ్బు కావాలంటే ఆ డబ్బును సంపాదించుకోవడానికి నిరంతరము సమయానికి భోజనం లేకుండా, తగినంత నిద్ర లేకుండా, సంబంధాలను కూడా కేర్ చేయకుండా, అసలు ఏమీ అక్కర్లేదు, నేను ధన సంపాదన, ఈ రోజు నాకు 5 లక్షల ప్రాఫిట్ వచ్చింది, ఫలానా దాంట్లో ఇన్వెస్ట్ చేశాను, ఇది వచ్చింది, దాంట్లోనే పడి 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 మన జీవితాన్ని అంతా తగ్గించుకొని మన ఆయుష్ కూడా తగ్గించుకుంటున్నాం. దేహభ్రాంతిలో ఉన్నటువంటి వాళ్ళ ఆయుష్ తగ్గిపోతుంది, ఆత్మచింతనలో ఉన్నటువంటి వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది. అర్థం, యోగము ద్వారా ఆయుష్ పెరుగుతుందని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి కదా. ఆయుష్ పెరుగుతుంది యోగము ద్వారా, ఆత్మ పరమాత్మ కలయిక ద్వారా పెరుగుతుంది. సంఘవర్జిత అంటే ఈ భౌతిక మనుషులు, భౌతిక ఏమంటారు, భౌతిక సాధనాలు, భౌతికంగా ఉన్నటువంటి ధనము, ఈ యొక్క పేరు ప్రతిష్ట అంటే నా మాన్ షాన్ అంటాడు. అర్థమైందండి, చాలా గొప్పగా నాకు బిరుదులు వచ్చాయి, అది వచ్చాయి, ఇది వచ్చాయి, దీని వెనకాలనే జీవితం అంతా గడిపేసి నాకు పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఆ కాంట్రాక్ట్ తెచ్చుకోవడానికి వెళ్తాను, ఇది తెచ్చుకోవడానికి వెళ్తాను, మధ్య మధ్యలో చిన్న చిన్నగా కొంత సమయం దొరికినప్పుడు కాస్త పూజ పునస్కారం చేసుకుంటాను, ఇదే నా జీవిత లక్ష్యం, బ్రహ్మాండంగా ఉంది నా జీవితం, పెద్ద పెద్ద మేడలు కట్టుకుంటున్నాను, హై అండ్ కార్లలో తిరుగుతున్నాను, పెద్ద పెద్ద సంబంధాలతో నాకున్నాయి, పెద్ద పెద్ద అధికారులతో నేను అన్ని పనులు చేయించుకోగలిగి, ఇవన్నీ కూడా దీని నుండి బయటికి రమ్మంటున్నాడు. సంఘ అంటే అదనమాట ఆకర్షణ. దేనితో ఆకర్షణ? భౌతిక వస్తువులు, భౌతిక మనుషులు, భౌతిక ఈ స్థూల ఇంద్రియ సాధనాలు, ధనము, ఇవన్నిటినీ దూరమవ్వమంటున్నాడు. ఆఖరిది 5వ లక్షణం ఏంటంటే నిర్వైర సర్వభూతేషు అన్నాడు. ఎవరి పట్ల వైరభావం ఉండకూడదు అన్నాడు. యుద్ధం అవుతుందా అండి? ఈ మాట చెప్తే అసలు డిమోటివేట్ చేస్తున్నాడు అర్జునుడు, డిమోటివేట్ చేస్తున్నాడా? గమనించండి, నిర్వైర సర్వభూతేషు. సర్వభూతేషు అంటే 850 కోట్ల మంది మనుషులు. వాడు ఎలాగైనా ఉండనివ్వండి, నీకు ఎవరి పట్ల కూడా వైరభావము, శత్రుత్వ భావము ఉండటానికి వీలు లేదు. ఈ 5 పనులు నీవు చేసినట్లయితే నీవు నన్ను పొందుతావు అంటున్నాడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంఘవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఏ పాండవ, నీవు నన్ను పొందుతావు. చూసారా, ఈ 4 ప్రక్రియల ద్వారా వేదాలు, యజ్ఞయాగాలు, దాన పుణ్యాలు, లేకుండా ఉంటే తీవ్రమైనటువంటి ఉగ్ర తపస్సులు, దీని ద్వారా పొందలేమని 3 శ్లోకాలు చెప్పినప్పుడు దేని ద్వారా పొందుతాడో చెప్పాలి కదా. ఆయన చెప్తున్నాడు, ఈ 5 లక్షణాలు ఉంటే మీరు పొందుతారు అంటున్నాడు. భగవద్గీత పుస్తకంలో ఏమి ఇచ్చారో ఒకసారి తెలుసుకుని ఈ యొక్క ఎపిసోడ్ ని మనం పూర్తి చేసుకుందామండి. 11వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం అండి. ఏమంటున్నాడు? అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును. అర్థమైందా? నాకే అర్పించంటే భగవంతుడు నిర్దేశించిన కర్మలు చేయడం అనమాట. మత్పరాయణుడును అంటే వారి మీద బలిహారం అవ్వడం అనమాట. నాయందు భక్తి శ్రద్ధలు కలవాడును. అక్కడ అండర్లైన్ చేసుకోండి, నా అంటున్నాడు. నాయందు, నేనొక్కడే భగవంతుడు. నాయందు భక్తి శ్రద్ధలు కలవాడును. ప్రాపంచిక విషయముల చూసారా, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును. ఎందుకంటే ఇప్పుడు క్లిష్ట సమయం అండి, ఇది యథార్థము, వాస్తవం, భగవంతుడి మధురమైనటువంటి అక్కడి నుంచి మాట వచ్చింది. అర్థమైందండి, ఇది క్లిష్ట సమయము, సృష్టి యొక్క ఆఖరి మూమెంట్స్ నడుస్తున్నాయి. ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయినా అనన్య బ్రాకెట్లో పరమానిచ్చాడు భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఈ చర్చను ఇక్కడితో ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో వేదాల యొక్క రిఫరెన్సెస్ ఉన్నటువంటి మరికొన్ని శ్లోకాలు మీ ముందుకు తీసుకొస్తాను. అందరికీ నమస్కారం, సెలవు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో. ఓం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా ఆ తాత్విక రహస్యాలను తర్కసహంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.